దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి అనంటే చాలా వరకు చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది రియల్ స్టోరీ అన్నమాట. అయితే మీ ముందుకు ఏం జరగబోతుంది, ఏం కథ అనేది మేము తీసుకొస్తున్నాము. స్టోరీ ఏమైతుందో ఏం కథ అనేది చూద్దాము. అందరూ ఈ స్టోరీని చాలా మంది ఎండ్ చేయమని అంటున్నారు. మీరు చెప్పినట్టునే తొందరగా ఎపిసోడ్ చేసేసి ఎండ్ చేద్దామని అనుకుంటున్నాము. చూద్దాం ఇంకా ఎన్ని ఎపిసోడ్స్ అయితే ఏం కథ అని. ఇది రియల్ స్టోరీ కాబట్టి ఏం జరిగింది ఏం కథ అనేది మేము చేస్తున్నాము. అయితే చాలా మంది అడుగుతున్నారు ఎక్కడ జరిగింది నర్సక్క, వాళ్ళ పేర్లు ఏంది అని. సో అవి చెప్పాల్సిన అవసరం లేదండి. ఎందుకు చెప్పడం, వాళ్ళ తరఫున వాళ్ళు కూడా ఒకవేళ మన వీడియోస్ చూస్తూ ఉంటే వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా, అంటే ఫ్యామిలీ అయినా ఫ్రెండ్స్ అయినా ఏదైనా కూడా. అందుకే మేము వీడియోలో వాళ్ళ పేర్స్ కానీ ఊర్లు కానీ ఏం చెప్పాలనుకోవడం లేదు. నాకు తెలిసిన స్టోరీ రియల్ స్టోరీ జరిగింది మేము చేస్తున్నాము. మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడు దుబాయ్ పోతే పార్ట్ 43 అన్నమాట. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత్తమ్మ అంత బాగేనా? అంత బాగేరా మానస. అబ్బో బాగానే పెద్దదానివి అయిపోయాను. ఈ మధ్యలో నిన్ను చూడక బాగా రోజులైతే అందరా బంగారు తల్లి. అవునత్తమ్మ, నేను కూడా మిమ్మల్ని చూడక చాలా రోజులైతుంది. ఇక మీరు మా ఇంటికి రావడమే లేదు. అవ కూడా మస్తు స్మార్ట్ అయిపోయిండు. అంతకు ముందు అంతా పిచ్చి పిచ్చి ఉండే. అవునారా? ఇక బావను నువ్వు పెళ్లి చేసుకునుడేనాయే. మీ ఇద్దరు జోడి సూపర్ ఉన్నది. అమ్మా నువ్వు ఒర్రకే. ఏంది బావా ఉర్రకు అని అంటున్నావు? నిజమే కదా, నువ్వు పుట్టినాక నేను పుట్టినట. నేను పుట్టినప్పుడు ఆ హాస్పిటల్లోనే అనుకున్నారట వీళ్ళిద్దరు బావ మరదళ్ళు, వీళ్ళిద్దరికి పెరిగినాక పెళ్లి చేద్దామని. ఏ బావా నేను నచ్చలేదా, నేను బాలేనా? ఇప్పుడు పెళ్లి గురించి ఏం మాట్లాడకుర్రి. దత్తమ్మ బావ గట్లెళ్ళిపోతాడు. బావకు బయట ఏమన్నా లవర్స్ ఉన్నారా ఏంది? ఏ లవర్స్ లేరు, ఎవరు లేరు. నువ్వు బావను మెల్లగా నీ దిక్కు మలుపుకోవడానికి ట్రై చేయాలరా, ఓకేనా? నేను రమ్మన్నది కూడా అందుకే. బావ మేనోళ్ళను వేసుకోవాలనంటే నేను చేసుకోను, మేనోళ్ళతోటి అవసరం లేదు అది ఇదని మాట్లాడుతుండు. అందుకే నేను రమ్మన్నరా. నువ్వు ఎట్లయినా చేసి బావను లవ్లో వడగొట్టే ప్రయత్నం చెయ్యి. నాకేమో నా మేనకోడలే నా ఇంటి కోడలు కావాలని ఆశ. నువ్వది తీరుస్తావు కదా. అత్తమ్మ తప్పకుండా నేనే నీ కోడలనైతా, నువ్వేం బాధపడకు సరేనా? నాకు కూడా బావంటే చాలా ఇష్టం తెలుసా. నాకు ఎంతమంది ప్రపోజ్ చేసినా కూడా నేను ఎవ్వరిది లవ్ ఒప్పుకోలే. ఎందుకనంటే గింత అందమైన బావుండంగా బయట ఎవరిని ఒప్పుకుంటా చెప్పు నేను? సరేరా, అమ్మకి ఇట్లా అందరు బాగున్నారు కదా? అందరు మంచిగా ఉన్నారు అత్తమ్మ. నిన్ను మరీ అడుగుమని చెప్పుమని అన్నారు. వాళ్ళు కూడా వస్తామని అన్నారు అత్తమ్మ 4-5 డేస్ అయినాక. సరేరా, ఖాళీ చేతులు కడుక్కోపో, అన్నం తిందువు. మామయ్య వచ్చినాక నీకు ఇష్టమైనవి నేను తెమ్మంటా చేసి పెడతా, సరేనా? బావను బయటకు పోకుండా మెల్లగా సెట్ చేయాలి నువ్వు, సరేనా? బావతోటే బావా అని బావ చుట్టూ తిరుక్కుంటా బావకు నీ మీద ప్రేమ వచ్చేటట్టు వెయ్యాలి. సరే అత్తమ్మ, ఖచ్చితంగా చేస్తా. నువ్వేం బాధపడకు. బావా నావాడు, బావా నన్నే పెళ్లి చేసుకోవాలి. ఇంత అందమైన బావను నేనెట్లా మిస్ చేసుకుంటా అత్తమ్మా? సరే ఫస్ట్ అయితే తిందురా. సరే. శ్వేత, ఓ శ్వేత. అబ్బో నిమ్మలంగానే వచ్చిండు కదా. ఏమైంది? ఏం లేదు, ఏం చేస్తున్నావని పిలుస్తాన్నా. గా నర్సవ్వును మల్లవ్వ వచ్చిర్రా? వాళ్ళకు గా మంది ఇచ్చినవా? ఇచ్చిన ఊరందరికి దానం భలే ఎత్తావు. ఎవలేం రూపాయి మన గురించి పెట్టేటోళ్ళు కాదు గాని నువ్వు అందరికి దానం మంచిగానే ఎత్తావు. అయితవే అరే పాపం వాళ్ళు కాళ్ళ నొప్పులతోటి ఇబ్బంది పడుతుర్రు. మనకు ఏ నొప్పులున్నాయి, అవి తెస్తే అట్టిగా డేట్ అయిపోతే వారేసుడే కదా, ఇస్తే ఏమైతాంది? సరే గాని అన్నం తినవా? ఇప్పుడు 3 అవుతుంది, ఎటుగాని టైంలా ఏం తినాలే? అక్కడనే చికెన్ తోటి తిన్నా, కొంచెం చపాతీలు తిన్నా. ఇక అదే కడుపు నిండిపోయింది. సరే జరసేపు వండుకోపోయినావు. పంట అంత నిద్ర వచ్చినట్టు అవుతుంది. బాగా కళ్ళేం తాగలే. ఇక నువ్వు తాగకు అని చెప్పుతివి, నీ మాట కొరకు నేను కళ్ళు తాగలే. ఓ 3 గిలాసుల కళ్ళు తాగినా. మంచి పని చేసినావు. మరి కళ్ళు తాగితే ఏమత్తాంది? ఊకే కళ్ళు తాగి ఇంట్లో లొల్లీలు లొటారాలు అవసరమా? అందుకే తాగకు అని చెప్పినా. పో పండుక పో జరసేపు. పంట
అమ్మయ్య, ఈ దరిద్రుడు బాగా కళ్ళు తాగలేదు. బాగా కళ్ళు తాగితే మళ్ళా నన్ను తిట్టుకుంటా ఏదోటి అనుకుంటా ఉండేటోడు. ఇలా రాత్రి ఎట్లయినా వేసి వీనికి శ్రీనుగాడు తెచ్చిన మందు కలిపి పెట్టాలి. పెడితే దెబ్బకే విడి చస్తే నేను శ్రీనుగాని తోటి మంచిగా బతకచ్చు. లోపటున్న నా బేబీని కూడా మంచిగా చూపించుకోవచ్చు హాస్పిటల్లా. అమ్మయ్య, ఈ రోజుతో వీని దరిద్రం వదలాలి నాకైతే. ఎందుకో దడదడ అయితాంది. ఎట్లయినా మంచిదే, ఈ రోజు రాత్రి పెట్టాలి. ఓలా తక్క ఏం కూర వండినవు ఇయ్యల్లా? నేనా బెండకాయ చారు చేసిన శ్రీకాంత్. బా కొంచెం వేసియవా? నేను ఏం కూర వండుకోలేదు. నేను కట్టలు కొట్టబోయి ఇప్పుడే వచ్చిన, ఆకలి బాగా అయితాంది. అయ్యో అవునా, ఇటు ముఖే కనబడతలేరు. ఎటు పోతుర్రు తిరుపతి నువ్వు? ఆ కట్టెలు కొట్టడానికే పోతాన్నం. అవునా, సరే తీ, ఇక్కడ ఉండు వేసుకత్తా. వేసుకరాపో. ఓ బంటి, మీ అమ్మున్నదా? ఉన్నది ఎందుకు? ఏం కూర వండింది గింత అంతే ఎత్తదో? అవో గా లతక్కను అడిగినావు కదా, ఆ లతక్క వేసిత్తది కదా కూర. ఇంకా మళ్ళా మా అమ్మ వేసిచ్చుడెందుకు? అబ్బా, మీ పని మంచుకున్నది అడుక్కునేటోళ్ళది. అందరిళ్ళల్లో అడకపోయి నచ్చింది కూర వేసుకొని తినచ్చు. గట్ల కాదు, ఇప్పుడు ఈమె వేసిచ్చింది తింటే రాత్రి మీ అమ్మ వేసిచ్చింది తినచ్చని. ఈ ఊర్లో ఎవ్వరెక్కువ వేయనే వేయరు. ఈ లతక్క, మళ్ళా ఇగో ఈ రమక్క, నర్సక్క ఎక్కువ ముగ్గురే ఎత్తరు. మా అమ్మ కోడిగుడ్లు వండింది అప్పుడే అయిపోయింది. లేదు అబ్బో, నువ్వు బగ్గ పీసినారోనివి. అవునా, నువ్వేం అడిగినావు నేనేమి ఇయ్యలేదు. మళ్ళా నన్ను పట్టుకొని పీసినారోనివి అని అంటాను. భలే ఉన్నావు పో. అబ్బో, గీ ఆడిదేనా మొగన్ని పెట్టి ఇంకో మొగన్ని పట్టింది. ఏమైంది శ్రీకాంత్, మాట్లాడతలేవు? నేనెట్లా తెలుసు నీకు? ఊర్లో ఉన్న మొగోళ్ళు అందరి గురించి తెలుసు ఆమెకు. అయ్యో, నువ్వెందుకు తెలియదు? తిరుపతి నువ్వు పెద్ద సోపతులు కదా. గదే అయితే తెలుసా నేను నీకు? నాకు నువ్వు తెలియదు, అట్లా మొన్ననే తెలిసింది. అవునా, సరే తీ, ఎందుకు వచ్చినావు ఇటు? ఏ లతక్కను కూరేసి మందామని వచ్చిన. సరే సరే. శ్రీకాంత్ తినుపో, ఇప్పటికైతుంది అప్పటికైతుంది. ఏ కడుపు చల్లగా ఉండాలి లతక్క. ఎప్పుడు అడిగినా కూడా మంచిగా వేసిస్తావు. నీ కడుపులా మంచిగా పన్నంటి కొడుకు ఉట్టాలే. అవునా శ్రీకాంత్, థ్యాంక్ యూ. ఇది పట్టుకో. ఎత్తా లతక్క. పోయిరా. అడుక్కునేటోళ్ళది మంచిగా ఉంది కాదు లతక్క పని. అవునా బంటి, అమ్మ ఏం చెప్తాంది? పాపం ఎప్పుడు రానే రాడు, నెలకు ఒకసారో 2 సార్లునో గిట్లనే అత్తాడు. రాజు ఎటువేండి రాత ఉన్నాడా? లేడు, ఇంకా పొలం కాన్నే ఉన్నాడు, ఇంకా రాలేదు. ఎందుకు? అట్టిగానే కననే పడతలేడని అడుగుతాన్నా. పొలం కాడికే పోతాండు శ్వేతక్క. అవేటివేండి లేడా? బావనా ఉన్నాడు. ఇగో ఇప్పుడే వాళ్ళెవరో దోస్తులు డిన్నర్ చేసుకున్నారట. అదేందో వెడ్డింగ్ యానివర్సరీ అట. ఇక ఆడికి పోయి వచ్చిండు, ఆడనే తినొచ్చిండట. ఇట్లా ఒరిగిండు. అవునా, సరే ఇక పని మొదలు పెట్టాలి. అటు ఇటు 4 అవుతుంది. అవునవును లత, ఇక నేను కూడా చెయ్యాలి. సరే ఇప్పుడు వన్నాడు. ఇంట్లో మాట్లాడితే వీనికి వినబడుతుంది. శ్రీనుగానికి ఫోన్ చేద్దాం. హలో శ్రీను. చెప్పే. ఏం చేస్తున్నావురా? ఏం లేదే, అట్టిగానే ఉన్నా. సరే గాని అది వచ్చిందా మీ మరదలు? వచ్చింది. ఇక సాయంత్రం వస్తుంది అని అన్నది గాని వేరే బస్సులు ఎక్కి వచ్చిందట. ఇంతకు ముందే వచ్చింది. తీసుకొచ్చినావా బండి మీద? నేను తీసుకురాలేదే, అదే నడుచుకుంటా వచ్చింది. నేను ఇక్కడ లేనా అని ఫోన్ చేసినా, ఇక అదే నడుచుకుంటా వచ్చింది. ఏం చేస్తాను? వచ్చిండా అని మొగడు? వచ్చిండ్రా. ఏం చేస్తాండు? ఏం లేదు, అంతా నిద్ర వచ్చినట్టు అవుతుంది అని పడుకున్నాడు. సరే గాని నైట్ అన్నం తినేటప్పుడు అల్ల కలిపి పెట్టు, సరేనా? సరేరా. మరి ఆయనత అది తిన్నాక అటే చచ్చిపోతాడు కానీ మళ్ళా బతకడు కదా. మళ్ళా బతికితే ఇదే పెట్టింది నాకు మందు అని నన్ను ఏం చేస్తారో అందరు కలిసి. అది తిన్నాడంటే ఖచ్చితంగా చచ్చిపోతారే. నువ్వు డోర్లు పెట్టు, ఆయనను బయట పోకుండా ఇంట్లోకి ఎవరు రాకుండా చూడు. ఏం కాదు, సరేనా? సరేరా. ఓ బావా, ఏం చేస్తున్నావు? ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు? ఎవరు లేరు, మా ఫ్రెండ్. ఏంటిది? అత్తమ్మ రమ్మంటుంది, టీ పెట్టింది, తాగేదవటరా. అద్దు నాకు ఇప్పుడు. ఎందుకు బావా అట్లా అంటున్నావు? అద్దు అని అంటున్నావు. తాగాలి కదా, నేను తీసుకురావాలా? తాగుతావా చెప్పు. అద్దు మానస, ఒర్రియకు. ఏంది బావా అద్దు అని అంటున్నావు? సరేలే, నేను తీసుకొచ్చి నీకు తాగిపిస్తా, సరేనా? నువ్వు నాకు తాగిపించుడేంది? నేనేమైనా చిన్న పోరన్నా ఏంది? తాగుతా గాని వస్తాన్న పో నువ్వు. రాదు బావా, బయటకు అట్లా
కాసేపు మాట్లాడుకుందాం. ఏమున్నా ఇదే రూమ్ లా వచ్చి కూర్చుంటున్నావుదా? వస్తా నువ్వు. సరేలే తొందర్రా. ఏంద్రా ఆమె బావా బావా అనుకుంటా మొత్తం మీద పడుకుంటూనే మాట్లాడుతున్నట్టు మాట్లాడుతాంది. ఇక ఆమె గంతే గాని ఆమె గురించి మనం పట్టించుకోవద్దు గాని చాయ్ పెట్టిందట తాగుదురా అని అంటాంది. మరి ఒక్కసారి బావా అనొచ్చు కదా, ఏందో బావా బావా అని మొత్తం మీద పడ్డట్టే చేస్తాంది. అదో పిచ్చిదే, దాని గురించి మనకెందుకు గాని మళ్ళా పో ఇంట్లోకి పో. ఏడుండి మాట్లాడుతున్నావు, మళ్ళా లేచింటే పెద్ద కథ అవుతుంది. సరేరా. సరే నేను మళ్ళా నైట్ చేస్తా. ఇప్పుడు ఎటు ఓడు కావచ్చు, పోతా అన్న కూడా నేను ఓనియ్యా. సరేనా? సరే. అటు ఇటు అయితే చీకటి అయ్యింది. అన్నం వండినా మరి తింటాడో? అన్నంలా మంచిగా కలిపి పెట్టాలి. ఈ రాత్రితోటే వీడు సావాలే. ఏం చెప్తాండు? ఏమైంది కూర్చొని ఉన్నావు? అన్నం తినవా ఇక? ఎందుకో అన్నము తినబుద్ధి అయితలేదే ఈరోజు. అదే అంతా కడుపులా పెట్టబెట్టినట్టు ఉన్నది. బాగా రొట్టెలు చేసిర్రు, చికెన్ చేసిర్రు. ఇక కళ్ళుతోటి ముక్కలే తిన్నా. ఇక వచ్చినాక సప్పుడేక వంటిని అది కడుపులనే ఉన్నది. ఇప్పుడు నువ్వు అన్నం తినకపోతే ఎట్లరా వారి? తినాలే ఖచ్చితంగా. నిన్ను ఇంకా ఎన్ని రోజులని భరించాలి? గట్లంటే నడుతుందా? ఇలా పొద్దడుసుంది అన్నమే తినకపోతివి. గా రొట్టెలతోటి ఏం కడుపు నిండుతుంది, ఏం ఆకలి తీరుతుంది? దాదా కొంచెం తిందురా. ఇక తింటే నేను సప్పుడేక వంట. ఆగరాదే 9 కాబట్టి జరసేపు ఆగరాదు తింటా గాని. అరే నువ్వేంది మంచిగా వన్నావు? మధ్యాహ్నం అంతా వచ్చినాక 2-3 గంటలు నేను వండుకోవద్దా? నాకు నిద్ర వస్తుంది. రాలేవు తిందువు. వేడివేడి అన్నమైంది. నీకింత ఎత్తా వేసుకురావల్లా. నువ్వు తింటే ఇక నేను తిని సప్పుడేక పండుకుంటా. పుల్లేంది ఇలా తిందురా అని బాగంటన్నవేందే? బాగానే ప్రేమ ఉట్టుకొస్తుంది నా మీద. మరి ఇలా పొద్దడుచుంది అన్నమే తినకపోతివి ఎట్లా అనిపిస్తుంది నాకు? తింటే అయ్యే పోతుంది కదా. రాలేవు తిందువు. ఈ ప్రేమ ముందు నుండి ఉంటే మంచిగుండే శ్వేత. మనము మంచిగా కలిసిమెలిసి ఉందుము. మనకు ఏ అడ్డంకు ఉండకపోవు. నా మీద ప్రేమ లేకనే నీకు ఇట్లయిపోయింది. సరేలే పోనీలే. ఇప్పటికైనా ప్రేమ ఉంది కాబట్టి ఇట్లనే ఉంటే మనం మంచిగా బతకచ్చు. ఉంటాం. నీకు ఈ రోజుకే మూడింద్రా బాడుకో. ఈ రోజుతోటే నీ సావు అయితాంది. నువ్వు చచ్చినాక నేను మంచిగా బతుకుతారా? ఏమైందే గడి తిరిగి మాట్లాడుతున్నావు? ఏదో మాట్లాడుకుంటున్నావు, ఏదో గులుగుతున్నావు. నేను అన్నది నిజమా కాదా? నిజమే అని అంటానండి. నీ మీద ప్రేమ ఉండకపోతే ఎవరి మీద ఉంటది? కొట్టుకున్నా తిట్టుకున్నా మనమేనాయే. నేను ఎంత తప్పు చేసినా నన్ను దగ్గరికి తీసుకున్నావు. అదే నాకు 10,000. ఆ బుద్ధి ఉంచుకొని ఇప్పడుసుందన్న మంచిగా ఉండు. నన్ను మంచిగా ఉండనియ్యి. ఉంటానే కదా నీ దగ్గరికి వచ్చిన. అదంతా సోది ఇప్పుడు ఎందుకు గాని. ఇప్పుడు నీకు అన్నం వేసుకత్తా తిను. ఏం కూరనే? అయ్యో కూరనే కావాలా? ముందుగా వేసుకొచ్చినాక చూడలేవు? సరే తీసుకురాపో. కొంచెమే వేసుకరా, బాగా వేసుకరాకు. కడుపులా ఉన్నదంతా అట్లనే ఉన్నది. సరే తెచ్చిన మందు మంచి గలుపుతా. ఏందో ఇవాళ ప్రేమ కొద్దీ అన్నం తిను అని బాగా అంటాంది. ఇంత ప్రేమ ముందు నుండి ఉంటే ఎంత మంచిగా ఉందుమో. అన్నం వేసినా కూర వేసినా ఆ మందు తెచ్చి కలుపుదాం. ఈ మందు వేసి కలుపుతా కూరలా. కలిపిన ఇది తిని వాడు దెబ్బకే సత్తడిగా. తోటో పీడబోతుంది సత్తే. ఎన్నెల్లేంది దగ్గరికి వేసుకొని వస్తున్నవేంది శ్వేత? బాగానే ప్రేమ వస్తుందే నా మీద. పెళ్ళాం మొగనికి అన్నం వేయకపోతే ఎవరికి ఎత్తదండి? తిను. ఏం తినుడో ఏమో. నీ ప్రేమ చూస్తా అంటే నాకు ఇప్పుడే ఇంకా కడుపు నిండిపోయిందే. గిదంతా అన్నం వేసుకొచ్చినావు, గిదంతా నేను తింటానా? తిను. ఏ పాట తిన్నావు? నిన్నడుతుంది అన్నం లేదు, సున్నం లేదు. తిను. ఏం కూరనే? పప్పును బెండకాయ ఫ్రై చేసినవా అయితే? ఆహా సరే బెండకాయ కూర అంటే నాకు ఇష్టం అని చేసినావు కదా నువ్వు. అవును, పావుకిలన్నీ బెండకాయలు ఉండే. అవి ఫ్రై చేసిన గింత అంతే అయింది. అదే నీకు వేసిన నీకు ఇష్టమని. తినురా దరిద్రుడా. అంతా చేసేది వస్తుందేమి? అవునా? ఇక నీ నోరే చేదున్నట్టున్నది. నేను మంచిగానే అంటుత్తి కూరలు. సరే తింటాన్న తియ్యి.
సాలే ఇదంతా పట్టట్లేదుగా. ఏ పాట వేసుకొచ్చినా తినలేవు, గింత అంతనే వేసుకొత్తిని. నీ ప్రేమ యుత్త అంటే నాకు కడుపు నిండిపోయిందే. ఇక ఈ అన్నం కొంచెం పట్టేటట్టు లేదు. ఇంకా తిను తిను మెల్లగా, మళ్ళా సలనం అవుతుంది. అలా వారెత్తే అన్నం దొరుకుతుందా అనయ్యా? తిను తిను, ఏం కాదు. నీ నీళ్లు పట్టుకత్త తిను. ఇంత ప్రేమ కొద్ది తిను తిను అని పెడతాంది. అంతేందుకు షేదత్తాంది కదా కొంచెం. నాకే లోపట జ్వరం కొడుతున్నట్టుంది, అందుకే షేదత్తాంది. తిందాం. మంచిగా ఉందా? ఇక కొంచెం షేదత్తాంది కానీ మంచిగానే ఉంది. కొన్ని నీళ్ళు తాగు. అటు ఇటు నాతోటి అన్నం అయితే తినిపించినావు. గంత అన్నం పట్టకున్నా కూడా ఇక నీ ప్రేమను చూసి నీ గురించి మింగినా. మరి నీ అన్నం తినాలే. మొన్నడుతుంది సక్క తిననే తింటలేవు, ఇలా మొత్తానికే తినకపోతివి అన్నం. రోజు అన్నం పెట్టుడైతాంది, సల్లన్నం నేనే తినుడైతాంది. నీళ్లు తాగు నీళ్లు. అవ్వా ఇగో సాలే, కడుపు నిండింది. అరే ఇక నేను తింటా అన్నం, ఇక పడుకో. అగో గట్లెట్లుంటదే శ్వేత, తిని రావే, ఇక్కడనే పడుకుందువు. నువ్వు కొంచెం పక్కకుంటే నాకు వేరే ఉంటది. ప్రేమ కొద్దీ అన్నం పెట్టినవు, ప్రేమ కొద్దీ నా పక్కలా ఉండవానే. ఈ దరిద్ర పడుకో సత్తడని వీనికి తెలియదాయే. సరే ఈ లాస్ట్ కోరిక ఎందుకు కాదనాలే. సరే సరే అన్నం తిని అత్త తియ్యి. అట్లా ఒరుగు కాసేపు తిని అత్త. సరేనే, తినిరా. మళ్ళా ఆ రూములనేమంటే చెప్తాన్నా. ఏ అత్త ఆ రూమ్ లేం మండతి. పెళ్ళానికి అటో ఇటో నా మీద ప్రేమ ఉట్టుకత్తుంది. ఇదే ప్రేమ ఎప్పటికీ ఇట్లనే ఉంటే మా సంసారం కూడా మంచిగానే ఉంటది. అవ్వా కడుపులంతా టైట్ అయ్యి ఎట్లనో అయి పాడైతాంది, కక్కచ్చినట్టు. అది కడుపులనే ఉండే, ఇప్పుడు తిన్నది కడుపులనే ఉందే, అంత పెట్టబెట్టినట్టు అయింది పో. హలో శ్రీను, పడుకున్నవారా? ఇంకా లేదే, ఫోన్లో సినిమా చూస్తున్నా. ఏమైంది? ఏం లేదురా, వాడు అన్నం వద్దు నాకు ఆకలేతలేదు అని అన్నాడు. ఇక మెల్లగా వానికి అన్నం వట్టిచ్చిండ్రా, తిన్నాడు. తిన్నడా? ఇక డోర్లన్నీ పెట్టి నువ్వు కూడా తినకపోయినావు అన్నం. అది రాత్రి మరిగా కథం వాడు అటే గుత్తాడు గాని. అదేరా, ఏమన్నా ఒరుతాడా? ఒరితే పక్కోళ్ళ గిట్లా వినబడదు కదా. రాత్రి అందరు వండే ఉంటారు, డోర్లు వేసుకొని ఉంటారు, ఏమి వినబడుతుంది? గదే సరే సరే తియ్యి. ఇక నేను అన్నం తినాలే. తిన్నవా నువ్వు? తిన్నా. ఎందుకో మందు పెట్టినాక భయం అవుతాందిరా, అంతా దడదడ అవుతాంది. అవునా? ఏం గత్తి, ఇక పెట్టినావు అయిపోయింది. మనకు మంచి రోజులు మొదలైనవి. ఇక కొన్ని రోజులు అంటే నెల అట్లా కష్టపడాలి వాడు సత్తే గాని, ఇక నెల తర్వాత నాకు నువ్వు నీకు నేనే కదనే. గదేరా, సరే సరే తియ్యి. మళ్ళా ఇటు రాగిట్లా ఇంకా నిద్రపోలేదు. సరేనా? సరే చేస్తా తర్వాత, చేసే వీలుంటే. సరే అటో ఇటో ఈ బాడ్కవుకైతే మందు పెట్టినా, ఇక ఏం చేస్తాడో చూడాలి. కొంచెం అన్నం తిందాం. కడుపులా అంతా ఎటో ఎలకలు తిరిగినట్టు అవుతుంది. కడుపులా గింత మెసలకుండా తింటిని, అందుకే అట్లా అవుతుంది కావచ్చు. శ్వేత, ఏ శ్వేత, ఏం చేస్తున్నావే? ఇంకా తినలేదా? ఏమైంది? ఇప్పుడే తిన్నా, డోర్లు పెడుతున్నా. అయిందే కడుపులా అంతా ఎట్లనో అవుతుంది. ఇక నువ్వు అక్కడనే రొట్టెలు తింటివి, కళ్ళు తాగుతివి, ఇక నేను అన్నం తినవనంటిని, అందుకే కావచ్చు. ఏం కత్తి, పండుకో. నేను అద్దు అనంటే ఇనకపోతివి, తిను అని బలవంతం చేతివి. అబ్బా కడుపులంతా ఘోరంగా అవుతుంది, మంటలేసినట్టు. సరే గాని ఇద్దా, ఈడ వండుకుందురా. అయ్యో అత్తన్నా. శ్వేత, నాకు ఒక మాట ఇస్తావా అనే? ఏంటిదో చెప్పు, ఏం మాట ఇయ్యాల నీకు? మనము ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా ఇట్లనే కలిసి మెలిసి ఉందాం అని మాటిత్తవా అనే? నాకు నువ్వంటే ప్రేమనే, పిచ్చే, కానీ ఏం చెయ్యాలి? నీకేమో నేను నచ్చలేను, నీకు నచ్చాలంటే నేను ఏం చెయ్యాలనే చెప్పే. అదేం లేదు, నచ్చలేవని నేను అన్ననా? ఇప్పుడు ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? ఇక పడుకోరాదు, నాకు నిద్ర వస్తుంది. ఇక పొద్దంతా అదో పని చేసుడేనాయే. ఏ పడుకునుడు తర్వాతనే నిద్ర అచ్చుడు కాదు, కడుపులంతా ఎట్లనో అవుతుంది, మంటలేసినట్టు. అబ్బా అంత ఎట్లనో అవుతుంది. ఏం కత్తి, ఇక బగ్గ తిన్నావు కదా, కొంచెం నిద్ర పోతానన్నా అది తక్కువైతుంది తెల్లార వరకు. కానీ పండుకో.
అరే ఊకే పండు పండు అని అంటానవేందే? పిచ్చోడా ఇక శాశ్వతంగానే వండబోతాను నువ్వు. పడుకుంటా తీయగాని నీకు నేను ఎట్లుంటే ఇష్టమే చెప్పు. నీకు నచ్చినట్టు నేను ఉండటానికి రెడీ, నీకోసం ఏదైనా చేయడానికి రెడీ. నువ్వు తాగకుండా నన్ను తిట్టకుండా కొట్టకుండా ఉంటే అయిపోతుంది. మన పనేందో మనం వేసుకొని బతుకుతే అయ్యేపోతుంది. నువ్వు ఫస్ట్ తాగుడు బంద్ చేయాలి. నువ్వు తాగుతున్నావనే నాకు నచ్చతలేదు. పిచ్చిదానా నువ్వు నన్ను మైండ్ డిస్టర్బ్ చేసినవని తాగిన గాని అంతకుముందు గంత తాగినానే చెప్పు. మరి ఆ ముచ్చట నాకు చెప్తే నేను తాగుడు బంద్ చేస్తా కదా. ఇక బంద్ చేస్తనే శ్వేత, నీకోసం ఏదైనా చేస్తనే. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ తెలుసా? తెలుసు తెలుసు అని అబ్బా ఏందే కడుపుల నుండి మంట తలకెక్కుతాంది. అన్న పెట్టినవా ఏందే? అంతా ఎట్లనో అయితాంది, కడుపులో మంటలేస్తాంది, తలకాయ అంతా మంటలేసి పోతాందే. నేనేం పెడతాను, భలే మాట్లాడతాను. అబ్బా అంత ఎట్లనో అయితాందే కక్కచ్చినట్టు. సావురా బాడుకో సావు. అబ్బా మంటనే శ్వేత. ఉహ్, ఉహ్. ఏంది ఏమైతాంది? అబ్బా కక్కచ్చినట్టు అయితాంది, తలకాయలకి పూగలిల్తానే శ్వేత. సచేటట్టున్ననే. అబ్బా అబ్బా డాక్టర్ కన్నా ఫోన్ చెయ్యే శ్వేత. ఏ అదంతా తిన్నది అరగాక కావచ్చు. గట్లనే అయితాంది. ఈ రాత్రి డాక్టర్ ఎవరు వస్తారు? 11 అయిపోతాంది. బా శ్వేత, అబ్బా ఎవరన్నా విలువపోయే సచ్చేటట్టున్ననే శ్వేత. కడుపు ఉబ్బిందే. వా సత్తాననే శ్వేత. శ్వేత సప్పుడు ఏమేమి ఏమన్నా విలువపోయే డాక్టర్ దగ్గర కన్నా దొరకపోతారు. అబ్బా నాకు తలకాయ ఎళ్ళకి ఎట్లా అవుతుందే. అవురా బాడుకో సావు. నువ్వు జత్తనన్నా నేను ప్రశాంతంగా బతుకుతా. అబ్బో అబ్బో ఎందుకే శ్వేత గట్లంటా అన్నావు? మంటనే శ్వేత. కడుపు అంత ఉబ్బుతుంది శ్వేత. సచ్చటట్టున్నానే శ్వేత. పిలువుపోయే వాళ్ళన్నా నీ బాంచనే కాళ్ళు మోకుతానే. అవురా బాడుకో నన్ను ఎంత గోస ఊచుకున్నావురా. నన్ను రోడ్డు మీదకి ఇగ్గి కడుపుతోటి ఉన్నా అని చూడకుండా కూడా నన్ను ఎట్లా కొట్టినవురా. దాన్ని బట్టి దీన్ని బట్టి దాని కర్మే నువ్వు అనుభవించాలిరా. జట్ట బాడుకో నువ్వు జత్తనన్నా నేను మనశ్శాంతిగా బతుకుతా. అంటే ఏందే? నాకేమైనా మందు పెట్టినావే శ్వేత? శ్వేత నిండు పానాన్ని తీయకే శ్వేత. నీ కాళ్ళు మోకుతా నిన్నేమన్నా గాని ఎవరన్నా పిలుసుకురా పోయే. ఇంకా డాక్టర్ రమ్మనే. నాకు అంత ఎట్నో అవుతుంది శ్వేత. మందు పెట్టుడు కాదురా, నువ్వు చావాలని నేను కోరుకుంటున్నా. సావు బాడుకో. అయ్యో అవ్వా మంట శ్వేత. పడిపోతుందే, ప్రాణం పోతున్నట్టు అవుతుంది శ్వేత. అయ్యో పిలువుపోయే వాళ్ళన్న రమ్మని పోయే. నీ కాళ్ళు మొక్కుతానే శ్వేత. అయ్యో కక్కుదామంటే గుండెలనే ఉంది, కక్కుడు వస్తలేదే శ్వేత. సావురా దరిద్రుడా సావు. నన్ను ఎట్లా గోసవుచ్చుకున్నావు, నన్ను ఎంత అరిగోసవుచ్చుకున్నావురా. నన్ను ఎట్లా మందులా ఈడ్చుకొచ్చి చంపినవురా. సిగ్గులేని బాడుకో నీకు కొంచెమన్నా సిగ్గు లేదు. నిన్ను ఎవడు పొమ్మన్నారా దుబాయ్కి? పెళ్ళైనాక నన్ను ఇచ్చిపెట్టిపోతే ఏదో తప్పు చేసి నన్ను వదిలిపెట్టక నన్ను రోడ్డు మీదకి ఇగ్గి పొట్టు దన్నినవు, పొట్టు కొట్టినావు. నీకిదే కర్మ. దేవుడు అనేటోడు ఉన్నాడు. ఆ కర్మ నువ్వు అనుభవిస్తాన్నావు. ఇప్పుడు అనుభవించు. నేను ఎవరిని విలువ, నువ్వు ఇట్లనే చావాలే. అయ్యో అత్తలేదే. రాజు తమ్ముడా. అమ్ములేడు, ఎవ్వడు రాడు. నువ్వు చావాలే గంతే. తమ్ముడా. లత ఏమో సప్పుడు వినబడుతుందేమి? ఏం సప్పుడు అది లత? ఏం తప్పుడండి? నాకైతే ఏది వినబడతలేదు. మీరు పడుకోలేదా ఏంటి? అరే నిద్ర వేయన్నే, నిద్రలకు వినబడ్డది ఎవరో పిలిచినట్టు. అగో నిజమే కదా. ఎవరాళ్ళు ఇప్పుడు గీ రాత్రి? ఏమోనే ఒకసారి బయటకు పోయి చూద్దాంపా. ఏమో గీ రాత్రికి అంతగానం మొత్తుకుంటారు. టైము దగ్గర 12 కావస్తాంది.
అయ్యో ఎవరన్నా దొంగలు మన్ను ఇప్పుడు గట్లనే ఎత్తారట కదా బయట దొంగలు. ఏదో ఒక సౌండ్స్ ఎత్తే జనాలు ఎల్లుతే సంపి వాళ్ళ మీద ఉన్నది బంగారం అదోటిదోటి తీసుకొని పోతుర్రట కదా. నాకు అదే అనిపిస్తుందండి. అద్దు మనం డోర్లు తీయద్దు పోవద్దు, ఏమన్నా అయిందనుకో ఎట్లా వాళ్ళు దొంగలు 12 గంటల రాత్రి తిరుగుతారట. అది దొంగల సౌండ్ కాదే, దొంగల సౌండ్ అయితే చిన్న పిల్లలది ఏదో ఏడుపు ఇడబెడతారట కదా. ఇదంతా ఎట్లనో అత్తాంది. ఏదో సౌండ్ చేస్తారట, మరి అదే సౌండ్ కావచ్చు. నాకు భయం అవుతుందండి, నిజంగా దొంగలే కావచ్చు. దొంగలు కాదు ఏదా కాదే, అదేదో సప్పుడు వినబడుతుంది. ఆవు ఒక నిమిషం పోయి చూసొత్తావు. అద్దు చెప్తినవా, నాకు భయం అయిపాడైతాంది. ఎందుకైనా మంచిది గా రమక్కకు ఫోన్ చేయి, వాళ్ళను కూడా బయటకు ఎల్లుమను. మనము ఒక్కొల్లమే వెళ్తే ఎట్లుంటది, ఆడు దొంగనో దొరనో ఆయన మనల్ని చంపిపోతే ఎట్లుంటదయ్యా. ఫోన్ చెయ్యి రమక్కకి. హలో రమక్క, పడుకున్నారా? ఏమైంది రాత ఇప్పుడు ఫోన్ చేసినావు? పడుకున్నాం. బయట ఏమో బగ్గా సప్పుడు వినబడుతుంది, ఎవలో ఒర్రినట్టో ఏడ్చినట్టో ఎటు అర్థమైతలేదు. ఇగో రాజు లేచిండు చక్కగా బయట కోతా అని పోతుండు, నేనేమో అద్దు అని అంటన్నా. మరి దొంగలు ఇట్లా తిరుగుతారు కదా, గదే సప్పుడు చేసుకుంటా మనుషులు బయటకత్తే చంపుతారని నేను చెప్తాను రాజుకు. లేదు లేదని రాజు అంటాడు. ఒకసారి బయటకెళ్ళు రమక్క, అన్నయ్యని లేపు. ఓ అన్నయ్య గాఢ నిద్రలున్నాడు, లేపితే తిడతాడు. సరే నేను బంటి గారిని లేపుకొని బయటకు అత్తన్నా, మీరు రారిలాత బయటికి. సరే రమక్క, ఒకసారి రా బయటకు రా. అయ్యో బంటిని లేపుకొని బయటకు అత్తదట, దా మెల్లగా మనం పోదాం. ఏం సప్పుడు గంతగానే వినబడుతుంది. ఎందుకురా గంత గట్టిగా ఒరుతున్నావు? నువ్వు ఇప్పుడు ఎంత ఒరినా కూడా అచ్చరోళ్ళు ఎవ్వరు లేరు. సావు సావు, నువ్వు చత్తనే నేను మంచిగా బతుకుతారా, దొంగ పడుకో. నీ కాని మీద మోజుంటే అతోటి పోపోయినవే, నన్ను చంపుతావు. మంట మంట మంట, అబ్బా అయ్యా అయ్యా. సావురా సావు, నువ్వు చత్తే నేను మాంతోట పోయి మంచిగా బతుకుతా నేను. సావు. చూసినావా సప్పుడు? ఆ సప్పుడు ఎటు అసలు ఏం అర్థమైతలేదు. అమ్మా నువ్వు నన్ను పట్టుకొచ్చినావు, నాకు భయం పాడైతుంది ఆ సప్పుడు ఇంటా అంటే. దొంగలైతే గట్లెందుకు సప్పుడు చేస్తారు, ఎవరో మొత్తుకుంటారు. అయ్యో ఇదేందో శ్వేతక్కోళ్ళ ఇంట్లో వినబడుతుంది వాయిసు. ఏమండి మీకు వినబడుతుందా? అంటే చూడుర్రు ఒకసారి. అయ్యో మా అన్ననా ఏంది గంతగనము మొత్తుకుంటాండు, అసలు ఏమైంది? మా అన్న వాయిస్ లెక్కనే కనిపిస్తాంది కదనే. అవునవును పాప, ముంగడిపోయి డోర్లు కొడదాం పా. మనమేమో ఇంటెనకకు వచ్చినాము, ముంగడిపోయి డోర్లు కొడదాం పా ఒకసారి. అయ్యో ఏమైంది గిట్ల మొత్తుకుంటాండు? అయ్యో రామా, బంటి పో పో డోర్లు కొట్టుపో. బాడుకో గంతగానం ఎందుకు మొత్తుకుంటాన్నావురా? సచ్చడోనివి జావక మందికి నవ్వడట్టు ఎందుకు మొత్తుకుంటాన్నావు ఈ రాత్రి? నోరు ముయిరా, నోరు ముయి. ఇంత గుడ్డ పేగు పెట్టాలా నోట్ల? ఈ బాడుకో ఉర్రకుంటా ఇతడు ఇంకా సచ్చిపాడైతలేడు, మొత్తుకొని మొత్తుకొని అదైతాండు. జట్ట బాడుకో సావ్ సావ్. అన్నా అయ్యో ఇలా తినిపించిందా ఏంది? వదినా ఆ దోస్తులు చూసిర్రాళ్ళ వీడియో. ఇక నెక్స్ట్ పార్ట్లో మరి అసలు రాము బతుకుతాడా లేకపోతే చచ్చిపోతాడా, ఏమైతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. దోస్తులు ఇదైతే రియల్ స్టోరీ కాబట్టి మేము రియల్గానే చేస్తున్నాం, మీరైతే ఏమనుకోకండి. ఈ స్టోరీ నిజంగా జరిగింది కాబట్టి అది ఎట్లా జరిగింది ఏం కథ అనేది అయితే చేస్తున్నాము. ఇక నెక్స్ట్ పార్ట్లో మరి శ్వేత డోర్ తీస్తుందా లేకపోతే ఆయన చనిపోతాడా, ఏమవుతుంది ఏం కథ అనేది అయితే చూద్దాం. దోస్తులు ఈ వీడియో వల్ల చాలా మంది మారాలి, అది ఎట్లా మారుతారు ఏం కథ అనేది మీకు వస్తూ ఉంటే ఎపిసోడ్స్లలో తెలుస్తూ ఉంటుంది. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇంకా తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బై బై దోస్తులు.